వెల్కమ్ టు డయల్ వ్యూ. 2019లో 150కు పైగా సీట్ల సునామీ. ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో వైసీపీ సర్కార్ ఏర్పాటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని అన్నప్పుడు సౌండ్కే రీసౌండ్ ఇచ్చిన రెస్పాన్స్. ఇది గతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం. ప్రతిపక్ష హోదా కోసం అర్థించుకోవాల్సినటువంటి దుస్థితి. ఇది ప్రస్తుతం. ఇలాంటి దుస్థితిలో జగన్ భవిష్యత్ ఏమిటి? నేలమట్టమయ్యారా? అదే కనుక నిజమైతే జగన్ తిరిగి లేస్తారా? మళ్ళీ ఫామ్లోకి వచ్చే ఛాన్స్ కొంతైనా ఉందా? అసలు జగన్ రాజకీయాల్లో ఉంటారా లేదా? ఎలా ఉండేవాడు? ఎలా అయిపోయాడు? సీఎంగా జగన్మోహన్ రెడ్డిని సింహంలా చూసిన వైసీపీ క్యాడర్ లేదా ఆయన అభిమానుల నిర్వేదం ఇది. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయారు. అడిగేవాడెవడు, అడ్డుకునేవాడు ఎవడు అని విర్రవీగారు. ఇలా కూలిపోక ఇంకేమవుతుంది అంటూ యాంటీ జగన్ వర్గం ఎద్దేవా. ఏది ఏమైనప్పటికీ కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు వైసీపీ ఘోర ఓటమికి కూడా అనేక కారణాలు. అలా అని పురాణాలను పక్కన పెట్టేసినట్లు, సామెతల సాకులు చెప్పి తప్పించుకున్నట్లు రాజకీయంలో కుదురుతుందా అంటే నో, నాట్ ఎట్ ఆల్. రాజకీయం అంటే యుద్ధం, విజయం మాత్రమే సాధించాలి. అందుకోసం అవసరమైతే చావాలి లేదా అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవాలి. కానీ ఊగిసలాటల మధ్య ఉంటాను అంటే కుదరను కాక కుదరదు. ఎందుకంటే రాజకీయ యుద్ధ భూమిలో నువ్వు వాడకున్నా సరే ఆయుధాలు స్వైర విహారం చేస్తాయి. అప్పుడు ఒళ్ళు గాయాల కంప కావటం తథ్యం కనుక మరి అలాంటి రణస్థలంలో ఉన్న జగన్ రాజకీయం చేస్తారా? రాజకీయాల్లో ఉంటారా? లేక ఏ కాంగ్రెస్ను ఎదిరించైతే వైసీపీని స్థాపించి చరిత్ర సృష్టించారో అదే పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్లో కలిపేసి చేతులు దులుపుకుంటారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్న సందర్భంలో జగన్ పని ఇక అయిపోయినట్లేనా అనే సవాల్ వైసీపీని మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాలను సమాధానం కనుక్కోమని వెతుక్కోమని తరుముతోంది. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయాయి? ఆ అవ్వాతాతల ప్రేమాభిమానాలు ఎటుపోయాయి? ఎక్కడో ఏదో జరిగింది. ఆధారాలు లేవు కనుక నేను మాట్లాడలేను. ఇది మాజీ సీఎం జగన్ చెప్తూ వస్తున్నటువంటి డైలాగ్. ఓటమి తర్వాత తొలి ప్రెస్ మీట్లోనే కాదు, తనను కలిసేందుకు వస్తున్న నేతలతో కూడా జగన్ చెప్తున్నటువంటి మాట ఇదే. 2029లో అధికారమే లక్ష్యంగా మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయాలని అనుకుంటే జగన్ చేయాల్సిన తొలి పని ఏంటంటే ముందు ఈ నిర్వేదానికి ఫుల్ స్టాప్ పెట్టడమే. తప్పు మరొకరి మీద వేసే ముందు తమ తప్పులు నిజాయితీగా తెలుసుకోవటం, వాటిని సరిదిద్దుకోవటం నాయకుడి లక్షణం. జగన్ ఇది మర్చిపోయారు. నేటికి తన తప్పులు తెలుసుకోవట్లేదు, తన తప్పులు ఎవరు చెప్తున్నా తీసుకోవట్లేదు, అసలు వినేందుకే ఇష్టపడటం లేదు అనేటువంటిది జగన్ను కలిసి వస్తున్నటువంటి వారిలో మెజారిటీ గ్రూప్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ ఇదే గనక నిజమైతే జగన్ ఎమర్జెన్సీగా మార్చుకోవాల్సినటువంటి దుర్లక్షణం ఇదే. కేవలం భజన బ్యాచ్ మాత్రమే నా వద్ద ఉండాలి, వాళ్ళ జోకుడు మాత్రమే వైఫై లాగా నా చుట్టూ ఉండి తీరాలి అని అనుకుంటే ఇప్పటికే సలహాదారులు సంకనాకించేసిన ఎపిసోడ్ను మళ్ళీ ఐమాక్స్ స్క్రీన్లో ప్రివ్యూ షో వేసుకొని మరీ చూడాలి. 1కి 10 సార్లు చూసి తనకు తాను కళ్ళు తెరిపించుకొని తీరాలి. నిజాన్ని నిజాయితీగా అర్థం చేసుకొని ముందు తన పార్టీ నేతలు, క్యాడర్ ఏం చెప్తుందనేటువంటి దాన్ని సావధానంగా వినాలి. అలా జరగకుంటే వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రావటం కష్టం. వామ్మో, వైఎస్ జగన్తో పార్టీలో సమన్వయ లోపంపై, ఎన్నికల వైఫల్యాలపై ఫిర్యాదు చేయటమా? ఇంకేమైనా ఉందా? అలా కంప్లైంట్ చేసిన వారి పొజిషన్ పార్టీలోనే కాదు, ఆయన వద్ద కూడా ఏ అధమస్థితికి పడిపోయిందో కళ్ళారా చూసావు నాయనా. అయినా సరే చెప్పాలని ఉన్నా చెప్పలేము, ఫిర్యాదుల చిట్టా విప్పేసి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోవటం ఎందుకు అని సైలెంట్ మోడ్లో సినిమా చూస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. జగన్ వ్యవహార శైలి గురించి ట్రెండింగ్లో ఉండేటువంటి న్యూస్లో ఇదొకటి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే
ముందు వినేందుకు ఇష్టపడరట జగన్. ఒకవేళ విన్నా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ లీడర్కు కంప్లైంట్ గురించి, కంప్లైంట్ చేసిన వారి గురించి చెప్పేస్తారట. ఇది తెలిసి చేస్తారో లేక తెలియక చేస్తారో కానీ వైసీపీలో జరిగే అరాచకాలపై నోరు మెదిపినటువంటి వారికి దక్కిన ప్రతిఫలాన్ని చూసి షాక్ గురైన వారంతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో నాశనం అవుతున్నా సరే పట్టించుకోలేదు, నిమ్మకు నీరెత్తినట్లు చూశారు అనేటువంటిది నిజం. సో జగన్ వదిలించుకోవాల్సినటువంటి దుర్లక్షణాలలో ఇది చాలా అంటే చాలా మేజర్. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఇంతకు మించినది మరొకటి లేనే లేదు. సంక్షేమ పథకాలు నేరుగా ఇచ్చేస్తున్నాం, విద్య వైద్యం మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టేశాం, ఇంకేముంది ఇది చాలు అని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు వైఎస్ జగన్. ఇది మాత్రమే చాలు అనే మితిమీరిన ఆత్మవిశ్వాసంలో జగన్ను ఉండేలా చేశారట ఆయనే నిర్మించుకున్నటువంటి సలహాదారులు. కట్ చేస్తే 2019లో 150కు పైగా సీట్లు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లు అంతే. మంచి చేస్తున్నామనే పాజిటివ్ మోడ్లో ఉండి చేయరాని తప్పులు చేశారు జగన్. ఆ తప్పుల ఫలితమే 2024లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే రిజల్ట్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే కోల్పోయిన ప్రజాదరణ మళ్ళీ వస్తుంది అంటే ఇప్పుడు పశ్చాత్తాప పడాలి. జగన్ ఇప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాప పడాల్సిందే. తనను నమ్ముకున్న వారు ఎంతగా నష్టపోతున్నారో పోయారో తెలుసుకోలేనంతగా తయారు అయినందుకు జగన్ తప్పకుండా పశ్చాత్తాప పడి తీరాల్సిందే. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్లను పిలుచుకొని, గెలిచిన తన పార్టీ ఎంపీలను ఎమ్మెల్యేలను పిలుచుకొని ఖచ్చితంగా జగన్ అంతర్మదనం చేసుకొని తీరాల్సిందే. తెలుసో తెలియకో గతంలో తప్పులు జరిగాయి, అవి భవిష్యత్తులో మళ్ళీ జరగవు అనేటువంటి నిజాయితీ హామీ ఇవ్వాలి. మీరు చెప్పండి వింటాను అనే నమ్మకాన్ని ముందుగా వైసీపీ లీడర్లలో కల్పించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తప్పు ఎలా చేశారో పూసగుచ్చినట్లు వివరించే పబ్లిక్ ప్రాసిక్యూటర్, తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో సమర్థించుకునేటువంటి డిఫెన్స్ లాయర్, ఏది సత్యమో ఏది అసత్యమో నిష్పాక్షికంగా తేల్చుకొని తీర్పు చెప్పుకునేటువంటి న్యాయమూర్తి అంతా జగన్ అయి ఉండాలి, జగన్లోనే ఉండాలి. ఇంతటితో సరిపోతుందా? ఇలా ఉంటే సరిపోతుందా అంటే కాదు. జగన్ చేయాల్సిన అతి ముఖ్య కర్తవ్యం మరొకటి ఉంది. అవును, నా పాలనలో తప్పులు జరిగాయి, తెలుసో తెలియకో ఆ తప్పులు ప్రజలను లేదా మిమ్మల్ని బాధించాయి, నేను ఆ తప్పులకు క్షమాపణ అడుగుతున్నాను, మళ్ళీ అలాంటి తప్పులు ఇక ముందు జరగకుండా చూసుకుంటాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి లేదా ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ చెప్పి తీరాలి. ఇదే కనుక జరిగితే ప్రజలు జగన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే తమ కోసం నిలబడే వాళ్ళనే, తమ తరపున కొట్లాడే వాళ్ళనే ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారు, కాచుకొని ఉంటారు గనుక. కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దాం, 6 నెలల తర్వాత లేక సంవత్సరం తర్వాతో కూటమి ప్రభుత్వాన్ని ఎండగడదాం, శిశుపాలుడి తప్పులను కృష్ణుడు లెక్క కట్టినట్లు వెయిట్ చేద్దాం అని వేచి చూసే సాగతీసే జగన్ ధోరణి అసలు కరెక్ట్ కాదు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కూటమి ప్రభుత్వం తప్పులు చేసే వరకు జగన్ వేచి చూస్తారా? ఒకవేళ వాళ్ళు తప్పులు చేయకుంటే జగన్ మాట మాట్లాడరా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారా? ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్ళరా? ఇలాంటి ప్రశ్నలకు వెనువెంటనే సమాధానం వెతుక్కోవాలి వైఎస్ జగన్. ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు. ఇదే చారిత్రక సత్యాన్ని జగన్ అర్జెంటుగా గుర్తించాలి. కొత్త ప్రభుత్వం తప్పులు చేసే వరకు వేచి చూడకుండా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా సరే ప్రజల కోసం మాత్రమే ఉండాలి, ప్రజల తరపున మాత్రమే నిలబడి తీరాలి. ఇది తెలుసుకొని పక్కన పెట్టేయకుండా అసెంబ్లీలో గొంతు నొక్కేస్తున్నా సరే, తీవ్ర నిర్బంధం ఉన్నా సరే మాట పెగలని చోట ప్రతిధ్వనించాలి, ప్రతిపక్షం గర్జించాలి. ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ జగన్ చేయాల్సినటువంటి పని ఇదే. ఎందుకో తెలుసా?
ప్రజలు అన్నీ గమనిస్తారు. మండే ఎండను, కుండపోతను లెక్క చేయకుండా వేల కిలోమీటర్లు నడిచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు కనుకే మాలో ఒకడిగా ఉంటూ మా లీడర్ మా కోసం వచ్చాడు అంటూ ప్రజలు జగన్ను గుండెల్లో పెట్టుకున్నారు. 2019లో సునామీ సృష్టించి మరీ రికార్డు విజయాన్ని ఇచ్చారు. కానీ సీఎం అయ్యాక ప్రజలతో ఎమోషనల్ టచ్ మిస్ అయ్యారు జగన్. తాడేపల్లి నివాసానికే పరిమితమయ్యారు. అడపాదడపా అరాకొరా బహిరంగ సభలు తప్పితే ప్రజలతో ఇంట్రాక్షన్ లేనే లేదు. వైఎస్ఆర్ను మించినటువంటి ప్రజా దర్బారు ఉంటుందని, తండ్రిని మించిన ఆప్యాయత దొరుకుతుందని ఆశించిన వారి కళ్ళల్లో పగుళ్ళు వచ్చాయి తప్పితే సామాన్యులకు ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి కనపడటమే మానేశారు. సీఎంగా జగన్ ఉన్నప్పటికీ నడిచిందంతా సలహాదారుల రాజ్యమే. సత్యాలను సమాధి చేస్తూ అసత్యాలను పొగడ్తలుగా మార్చి చిడతలు వాయించినటువంటి భజన బృందమే అంతా. ఏం జరిగింది? ప్రజలు ఈడ్చి నేలకేసి కొడితే వచ్చింది 11 సీట్లు. యుద్ధ ప్రాతిపదికన వైఎస్ జగన్ దీన్ని గనక గుర్తించి పాటించకపోతే ఇక మళ్ళీ పవర్లోకి రావటం అసాధ్యం. అధికారం ఉన్నతమైనదే కానీ నిజం అంతకంటే ముఖ్యమైనది అని తప్పనిసరిగా తప్పించుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. గతం గురించి మర్చిపోవాలి, అప్పుడే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటిది పెద్దల మాట. అయితే గతాన్ని మర్చిపోవాలి కానీ గతం నేర్పించిన గుణపాఠాలను మర్చిపోతే అసలు ఫ్యూచర్ అనేటువంటిదే ఉండదు అనేటువంటిది హిస్టరీ ఇచ్చేటువంటి వార్నింగ్. మళ్ళీ నిలబడాలంటే, మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే ప్రత్యర్థుల అవమానాలను భరించాలి, విమర్శకుల దాడులను ఓర్చుకోవాలి, నిలబడాల్సిన చోట కలబడాలి, మాట్లాడేందుకు చోటు లేని చోట గర్జించాలి. ప్రతిపక్షంగా మాత్రమే కాదు, ప్రతి క్షణం ప్రజల కోసమే ప్రతిధ్వనించి తీరాలి. అప్పుడే ఇంత దారుణ ఓటమిలోనూ భరోసాగా ఉన్నటువంటి ఆ 40% ఓటు బ్యాంకు చెక్కు చెదరకపోగా అధికారాన్నిచ్చే ఓటు బ్యాంకు కొత్తగా వచ్చి అండగా నిలబడుతుంది. ఇంతగా చెప్పినా ఇంకా మారకుండా ఉంటే కాలం అందరికన్నా గొప్పది. విర్రవీగిన ఎందరో నియంత్రణను మింగి అవశేషాలను మాత్రమే మిగిల్చింది అనే సత్యం ప్రజల నాలుకలపై నాట్యం చేస్తూనే ఉంటుంది. లెట్స్ సీ జగన్ మారతారో లేక ఎలా మిగిలిపోతారో.